హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే జనరల్ స్టడీస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మరి జనరల్ స్టడీస్ అనేది ఏంటండి అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఎస్ఎస్సి సీజీఎల్ కానీ. ఇన్ఫ్యాక్ట్ అంటే సీజీఎల్ నోటిఫికేషన్ కూడా మనకి ఈరోజే వచ్చింది కాబట్టి రేపు మనకి ఒక బ్యాచ్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి 13th జూన్ అనమాట కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సీజీఎల్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది, అందరూ అప్లై కూడా చేస్తారనమాట. మీరు ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేయండి. ఐరేజ్ అకాడమీలో మనకి జూన్ 13th మార్నింగ్ 10 o'clock అనమాట. ఓకే, ఒక అవేర్నెస్ సెషన్ ఉందన్నమాట. ఒకవేళ మీరు ఆన్లైన్లో కూడా డైరెక్ట్గా వినాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఐరేజ్ అకాడమీ యాప్ ద్వారా మీరు యాప్ లింక్ ద్వారా కూడా వినొచ్చు అనమాట, డౌన్లోడ్ చేసుకొని. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సైన్డ్ ద పూనా ప్యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాంధీజీ. అంటే గాంధీజీ గారి యొక్క అంటే గాంధీజీకి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జరిగినటువంటి అగ్రిమెంటే పూణే అగ్రిమెంట్ అనమాట. ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ 24th 1932లో జరిగిందండి. సో ఈ అగ్రిమెంట్ దేనికి సంబంధించి అంటే కమ్యూనల్ అవార్డుకి సంబంధించింది అనమాట. ఓకే, కమ్యూనల్ అవార్డు అనేది ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం సెకండ్ రౌండ్ టేబుల్ సెషన్లో అనమాట దీన్ని అనౌన్స్ చేస్తుందండి. కానీ గాంధీ దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఆ తర్వాత కాలంలో సాల్ట్ సత్యాగ్రహాన్ని రీస్టార్ట్ చేస్తారనమాట గాంధీ లండన్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎర్రవాడ జైల్లో పెడుతుంది అనమాట గాంధీని. ఆ తర్వాత మేము కమ్యూనల్ అవార్డుని ముందుకు తీసుకెళ్తాం, ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం అనౌన్స్మెంట్ ఇచ్చిందో అప్పుడు గాంధీ నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తారండి. ఆ తర్వాత గాంధీకిన్ను అలాగే అంబేద్కర్కి అనమాట పూణే అగ్రిమెంట్ జరుగుతుందన్నమాట. ఆ అగ్రిమెంట్లో గాంధీజీ బిహాఫ్ ఆఫ్ సిగ్నేచర్ చేసింది ఎవరంటే మనకి మదన్ మోహన్ మాలవీయ అండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇతన్ని మనం మహామాన్య అని పిలుస్తారు. లోకమాన్య అయితే మనకి బాలగంగాధర్ తిలక్ అనమాట. మనకి భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ బెనారస్ హిందూ యూనివర్సిటీని మనకి కన్స్ట్రక్షన్ చేసింది ఎవరంటే మనకి మదన్ మోహన్ మాలవీయ అనమాట. ఇతన్ని స్పాట్లెస్ పండిట్ అని కూడా పిలుస్తారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వాట్ వాజ్ ద ఇండియాస్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇన్ 2024 అంటే ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అండి. అవుట్ ఆఫ్ 127 కంట్రీస్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 105 అనమాట. ఓకే, స్కోర్ వచ్చేసి 27.3 అనమాట. యాక్చువల్లీ దీన్ని ఎవరంటే కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ లైఫ్ అనేవాళ్ళనమాట. మనకి ప్రతి సంవత్సరం కూడా హంగర్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారండి. అందులో భారతదేశం యొక్క ర్యాంక్ 2024లో తీసుకుంటే మనకి 105 ఉండండి, వీటి 27.3 స్కోర్తో అనమాట. రైట్. సో నెక్స్ట్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఆత్మనిర్భర్ భారత్ యోజన లాంచ్డ్ అండర్ పిఎస్సిస్ అంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. వీటిని మనం సిపిఎస్సీలను కూడా పిలుస్తామండి, లేదా పిఎస్సీలను కూడా అనొచ్చు అనమాట. పబ్లిక్ సెక్టర్ యూనియన్స్ అని కూడా అనొచ్చు అనమాట. 2023లో లాంచ్ చేస్తారు. యాక్చువల్లీ మనం బేసిక్గా తీసుకుంటే ఆత్మనిర్భర్ భారత్ అనేది ఏంటి, ఏదైతే మనకి లాక్డౌన్ తర్వాత ఓకే భారతదేశం యొక్క జీడిపిలో కొంత అమౌంట్ని అనమాట మొత్తం టోటల్గా అన్ని రంగాలకు కూడా కేటాయించడం జరిగిందనమాట. మనీ అనేది అంటే మన యొక్క మూలధనంలోంచి కేటాయించడం జరిగింది. మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయడం కోసం అంటే ఏదైతే మనకి బిజినెస్లు అవి దెబ్బతున్నాయో వాటి మళ్ళీ ప్రొడక్షన్ రీస్టోర్ చేయడం కోసం తీసుకొచ్చారు మనకి. అయితే పబ్లిక్ సెక్టర్ యూనియన్స్ కాన్సెప్ట్ ఏంటండి అంటే భారతదేశంలో డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది బాగా చేసి ఓకే విదేశాలకు మనం ఎగుమతులు చేసే విధంగా మనం పబ్లిక్ సెక్టర్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించాలని చెప్పేసి అనుకున్నారు. పబ్లిక్ సెక్టర్ యూనియన్ అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే 51% గవర్నమెంట్ షేర్ ఉండి మిగతా షేర్ అనేది ప్రైవేట్ వాళ్ళది ఉంటే అది పబ్లిక్ సెక్టర్ యూనియన్ కింద కౌంట్ అవుతుంది అనమాట. మనకు ఉన్నాయి కదా మహారత్న కంపెనీస్, నవరత్న కంపెనీస్, మినీరత్న అనేవి. మరి ఆత్మనిర్భర్ భారత్ కిందకి తీసుకొచ్చినప్పుడు మనకి 2023లో హౌ కెన్ ఐ సెలెక్ట్ అండ్ ఎంటైర్ పారాగ్రాఫ్ ఎట్ వన్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. మొత్తం ఎంఎస్ వర్డ్లో మొత్తం పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ చేయాలంటే అంటే ట్రిపుల్ క్లిక్ చేయాలన్నమాట. యాక్చువల్లీ ఓకే, మనం సింగిల్గా రైట్ క్లిక్ చేసినట్లయితే మనకు మెనూ ఓపెన్ అవుతుంది అనమాట. అలా కాకుండా ట్రిపుల్ క్లిక్ చేస్తే ఓవరాల్గా పారాగ్రాఫ్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. మీరు ఎంఎస్ ఎక్సెల్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలంటే ఎంఎస్ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ అంతా ఎంఎస్ ఆఫీస్ అంతా నేర్చుకోవాలి, ఎంఎస్ వర్డ్ అంతా కూడాను. ఇందులో మీకు బేసిక్ టర్మ్స్ అడుగుతాడు అనమాట. ఓకే, ఎగ్జామ్కి అడిగినా సరే. చూడండి, విచ్ ఆర్టికల్స్ ఇస్ రిలేటెడ్ టు నాన్ డిస్క్రిమినేషన్ వైల్ డూయింగ్ వర్క్ లైక్ ఫిల్లింగ్ వాటర్ ఫ్రమ్ ఎ వెల్. ఓకేనండి. సో బేసిక్గా తీసుకుంటే ఆర్టికల్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ మొత్తం 5 రకాల గ్రౌండ్స్ నుంచి అనమాట ప్రొహిబిట్ చేస్తుందండి. డిస్క్రిమినేషన్ అంటే నిషేధిస్తుంది అనమాట. అంటే వివక్షత ఉండకూడదు అని చెప్పేసి. ఎలాంటి వివక్షతలు ఉండకూడదు అంటే జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, అలాగే నెక్స్ట్ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, అలాగే రిలీజియస్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ప్లేస్ ఆఫ్ బర్త్ అండి అంటే ఎక్కడ పుట్టామనేది డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా సరే నివసించవచ్చు. అలాగే నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే రేసిజల్ డిస్క్రిమినేషన్ అంటే జాతి వివక్ష ఉండకూడదు. ఇందులో కాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ లేదంటే ఎలాంటిదైనా సరే ఓకే డిస్క్రిమినేషన్ చూపించకూడదని చెప్పేసి చెప్తుంటే ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి ఓకే బావిలోంచి నీరు తోడుకోవడం అనేది చేయకూడదని చెప్పేసి ఏ ఆర్టికల్ ప్రకారం అలా చేయకూడదు అంటే అటువంటి వివక్షతను ఏది నిషేధిస్తుంటే మనకి ఆర్టికల్ నెంబర్ 15 అనమాట. మరి
ఈక్వాలిటీస్కి సంబంధించింది అయితే మనకి రైట్ టు ఈక్వాలిటీ అనేది మనకి ఆర్టికల్ 14 నుంచి 18లో మనకి ఫండమెంటల్ రైట్స్లో మెన్షన్ చేయడం జరిగిందండి. రైట్, నెక్స్ట్ చూడండి 103 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈజ్ రిలేటెడ్ అని అడిగారండి. చూడండి 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు ద ఓకే దేనికి సంబంధించిందమ్మా 103 అమెండ్మెంట్ అంటే మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అండి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనమాట. 10% అనేది ఎంప్లాయ్మెంట్లో, అలాగే అదే 10% అనేది ఎడ్యుకేషన్లో మనకి రిజర్వేషన్ ఇవ్వడం కోసం 103వ రాజ్యాంగ సవరణ మనకి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి 101 అయితే జిఎస్టీకి సంబంధించింది, 102 అయితే మనకి ఎన్సీబీసీకి సంబంధించింది, 104 అయితే షెడ్యూల్ కాస్ట్ బెరీ ట్రైబ్స్కి అనమాట లోక్సభలో ఎక్స్టెన్షన్ ఇస్తూ ఆంగ్లో ఇండియన్స్ యొక్క రిప్రజెంటేషన్ తీసేసింది. అలాగే మనకి అన్ని అమెండ్మెంట్లు ఇంపార్టెంట్. నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ 99th అమెండ్మెంట్ నుంచి కూడా చేస్తారండి. ఇప్పటిదాకా మనకు 106 అమెండ్మెంట్లు మొత్తం కంప్లీట్ అయ్యాయి అనమాట. సో 103 అనేది రిలేటెడ్ టు ఈడబ్ల్యూఎస్. రైట్, నెక్స్ట్ చూద్దామండి. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద బ్రిక్స్ సమిట్ ఇన్ 2025 అంట. ఓకేనండి, బ్రెజిల్లో పెడతారండి. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బట్ వాటితో పాటు మరికొన్ని దేశాలు కూడా జాయిన్ అయ్యాయి అనమాట. రీసెంట్ జాయినింగ్ అంటే 10th కంట్రీకి ఇండోనేషియా జాయిన్ అయిందండి January 7th, 2025. మరి మిగతా దేశాలు అంటే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ అండ్ దుబాయ్ అనమాట, అంటే యూఏఈ అనమాట. ఇవన్నీ కూడా మనకి జాయిన్ అవ్వడం జరిగిందనమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాం కదా మనం, అది కూడా జాయిన్ అయిందనమాట. బ్రిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, గోల్డ్ మ్యాన్ అండ్ శాక్స్ అనేటటువంటి పర్సన్స్ అనమాట ఈ బ్రిక్స్ అనే పదాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ బ్రిక్స్కి సంబంధించిన సమిట్లు కానీ అవన్నీ కూడా. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గ్రామ పంచాయతీస్ ఇన్ ఇండియా అంట. భారతదేశంలో ఉన్న గ్రామ పంచాయతీల టోటల్గా ఏంటంటే ప్రస్తుతానికి 2,50,000 అండి. ఓకేనండి, 2,50,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయంట. సో వాస్తవానికి తీసుకుంటే పంచాయతీలు అనేవి మనకి ఆర్టికల్ నెంబర్ 40లో మెన్షన్ చేస్తారండి. పంచాయతీ అనే పదం ఆర్టికల్ నెంబర్ 40లో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటుంది. అలాగే మరి ఆర్టికల్ నెంబర్ 243లో మనకి ఏదైతే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కాన్సెప్ట్ ఉందో అందులో కూడా మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పంచాయతీలు అనేది ప్రారంభంలో రాజ్యాంగబద్ధత లేదండి. కానీ తర్వాత పివి నరసింహారావు గారి గవర్నమెంట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పంచాయతీలకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో అయితే ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎఫెక్ట్లోకి వచ్చిన డేటా మనకి 1993 April 24th అనమాట, విచ్ ఈజ్ ఓకేనండి అబ్జర్వ్స్ యాజ్ నేషనల్ పంచాయతీ రేజ్ డే ఎవ్రీ ఇయర్ మనకి. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆన్ హూస్ బర్త్ యానివర్సరీ ఈజ్ నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్ అండి. సరోజిని నాయుడు గారు అండి. February 13th అనమాట, ప్రతి సంవత్సరం చేస్తారండి. ఓవరాల్గా తీసుకుంటే మనకి మార్చి అయితే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనమాట. ఓకే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే మనకి నేషనల్ ఉమెన్స్ డే వచ్చేసి మనకి February 13th సరోజిని నాయుడు గారి బర్త్డే అనమాట. మరి సరోజిని నాయుడు గారు వచ్చేసి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఫర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి 1925 కాన్పూర్ సెషన్కి. అలాగే ఏమైనా నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈమె ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్, నెక్స్ట్ ద పాక్ స్ట్రైట్ ఈజ్ నోన్ యాజ్ ద గేట్వే ఆఫ్ అని అడుగుతారు మనకి. ఓకేనండి, పాక్ జలసంధి అనేది ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతానికి సంబంధించి అనమాట మనకి పాక్ జలసంధి. నెక్స్ట్ అండి, హౌ మెనీ బ్రాంచెస్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ దేర్ అంట. మొత్తం 31 బ్రాంచెస్ ఉన్నాయండి. బ్రాంచెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి రీజనల్ ఆఫీసెస్ అండ్ సబ్ ఆఫీసెస్ అంటారు అనమాట. ఆర్బీఐ అయితే మనకి ఎక్కడ ఉంది, ముంబైలో ఉంది. 1935 April 1st స్టార్ట్ అయిందండి. హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్స్ మేరకు 1949 January 1st అనమాట దీన్ని నేషనలైజ్ చేయడం జరిగింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అనమాట భారతదేశ వ్యాప్తంగా ప్రాంతీయ బ్రాంచ్లు కూడా ఉన్నాయన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను. మరి అలాగే అంటే ఈ పాయింట్లన్నీ ఇంపార్టెంట్. అలాగే మానిటరీ పాలసీ అనమాట, అంటే మనకి ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఆ ద్రవ్యోల్బణాన్ని తీయడం కోసం మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి మానిటరీ పాలసీ అనౌన్స్ చేసింది. వాటిని మనం రెపో, రివర్స్ రెపో, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, బ్యాంక్ రేట్ ఇవన్నీ చెప్తుంటాం అనమాట, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ చూడండి, ఇన్ విచ్ కేస్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రూల్ దట్ పార్లమెంట్ కెనాట్ టేక్ అవే ఎనీ ఫండమెంటల్ రైట్స్ దట్ ఆర్ సేక్రెడ్ ఇన్ నేచర్ అని అడుగుతున్నారు. అక్కడ మనకి అంటే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంట్కి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిందంటే 1967 గోలక్నాథ్ కేసులో ఇచ్చిందండి. అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని ఛాలెంజ్ చేశారు ఇందులో. అంటే మనకేంటంటే భూ సంస్కరణలు అనేవి చేశారండి. అయితే శంకరీ ప్రసాద్ అండ్ సజ్జన్ సింగ్ అనే వ్యక్తులు కేసులు వేశారు. కానీ అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే రాజ్యాంగ సవరణల మీద మేము రెస్పాండ్ అవ్వం అని చెప్పేసి చెప్పిందంటే, అంటే మేము వాటిని కన్సిడరేషన్లోకి తీసుకోం, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అనేది మా పరిధిలోకి రాదని చెప్పారు. కానీ కోకా సుబ్బారావు గారు అండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అప్పుడు ఆయన మాత్రం ఏం చేశారంటే ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి అమెండెడ్ బై ద పార్లమెంట్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులతో సహా దేన్నైనా మేము అమెండ్ చేస్తామని చెప్పడంతో సుప్రీంకోర్టు మళ్ళీ 1973లో కేశవానంద భారతి కేసులో పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే అధికారం ఉంది, కానీ బేసిక్ స్ట్రక్చర్ని మార్చే అధికారం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది, మార్చకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కేసు ఇది. నెక్స్ట్ ఉండి ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఆకర్స్ అని అడిగారంటే పర్వతీయ వర్షపాతం ఎప్పుడు వస్తుందంట.
సాధారణంగా ఏంటంటే పర్వతాలు అనేవి పుష్ చేసినప్పుడు వస్తుందండి. చూడండి, ఏ స్టేచర్డ్ ఎయిర్ మాస్ కమ్స్ అక్రాస్ ఏ మౌంటైన్. అంటే పర్వతాల నుంచి వచ్చి గాలి అనేది పుష్ చేయడం వల్ల అనమాట వర్షపాతం వస్తే అది పర్వతీయ వర్షపాతం కింద కన్సిడర్ చేస్తారు మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద కాన్సెప్ట్ ఆఫ్ లోక్పాల్ ఇన్ ఇండియా ఇన్స్పైర్డ్ బై విచ్ కంట్రీ అండి? లోక్పాల్ అనే కాన్సెప్ట్ అనేది మనం ఏ దేశం నుండి తీసుకున్నాం అంటే మనం డెన్మార్క్ నుండి తీసుకున్నాం. డెన్మార్క్ క్యాపిటల్ వచ్చేసి మనకి కోపెన్హాగన్ అనమాట. లోక్పాల్ అనేది ఏంటండి అంటే పాలిటీషియన్స్ అవ్వచ్చు, లేదంటే అధికారులు అవ్వచ్చు, వాళ్ళ యొక్క కరప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్వశ్చన్ చేసేటటువంటి సంస్థ అనమాట. అలాగే లోక్పాల్ అనేది భారతదేశంలో 2013లో ఒక చట్టంగా మారింది. లోక్పాల్ చట్టం వచ్చింది 2013లో. దీనికోసం పోరాడిన వ్యక్తి ఎవరంటే మనకి అన్నా హజారే గారు అనమాట. ఓకేనండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామంటే వాట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ భరతనాట్యం డాన్స్ పర్ఫార్మెన్స్ అంట? సో భరతనాట్యంలో చివరి పర్ఫార్మెన్స్ ఏంటంటే మనకి తిల్లానా అండి. డాన్స్ చేస్తున్నప్పుడు చివరిలో తిల్లానా అనేటటువంటిది ఉంటుంది పర్ఫార్మెన్స్ అది. మరి స్టార్టింగ్ ఏంటంటే మనకి సంపదం అనేది అనమాట ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకే, నెక్స్ట్ అండి విచ్ రీజన్ ఇన్ ఇండియా ఇస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ బై ద రీట్రీటింగ్ మాన్సూన్ అంట? అంటే మనకి నైరుతి ఋతుపవనాల తర్వాత ఏంటి ఈశాన్య ఋతుపవనాలు వస్తాయండి. ఈశాన్య ఋతుపవనాల్లో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది అంటే మనకి తమిళనాడు అంటే అందులో చెన్నై అనమాట. రాయలసీమలోని తమిళనాడులో ఎక్కువగా అనమాట వర్షాలు పడతాయి ఈశాన్య ఋతుపవనాలు వచ్చినప్పుడు. కాబట్టి రీట్రీటింగ్ మాన్సూన్ అంటే మనకి ఓకే ఈశాన్య ఋతుపవనాలు. నెక్స్ట్ అండి ఉత్కల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా అండి? ఉత్కల్ అనేది ఏంటంటే ఒక తీరం అనమాట. ఇది ఒరిస్సా తీరం అనమాట. యాక్చువల్లీ మనకి కొంకణ్ అంటే మనకి మహారాష్ట్ర గోవా వస్తుంది కదా, అలా ఉత్కల్ తీరం ఏంటంటే మనకి ఒరిస్సాలో ఉంటుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ అండి అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అంట? చూడండి, ఇక్కడ మనకి ఆర్టికల్ నెంబర్ 23 and 24 ఆర్టికల్స్ మనకి చెప్తాయండి. మనకి ఆర్టికల్ 23 ఏం చెప్తాను మనకి ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫికింగ్తో పాటు స్లేవరీ కూడా ప్రొహిబిట్ చేస్తాను 23. 24 ఏం చెప్తానంటే మనకి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ కిందకి చెప్తాను అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ అనేవి. రైట్, చూడండి ఇన్ 2025 ఓకే అర్జిత్ సింగ్ వాజ్ హానర్డ్ విత్ ద పద్మశ్రీ అవార్డ్ ఆన్ హిస్ కంట్రిబ్యూషన్ విచ్ ఫీల్డ్ అని అడిగారు. ఇక్కడ కళలు ఆర్ట్స్లో అనమాట అర్జిత్ సింగ్ అనమాట అవార్డు వచ్చిందండి, పద్మశ్రీ అవార్డు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే పద్మ అవార్డులు టోటల్గా మనకు మొన్న 139 మందికి ఇచ్చారండి. ఇందులో పద్మ విభూషణ్ వచ్చేసి 7 మెంబర్స్కి, పద్మభూషణ్ వచ్చేసి మనకి 19 మెంబర్స్కి ఇచ్చారండి. అలాగే పద్మశ్రీ వచ్చేసి 113 మెంబర్స్కి ఇచ్చారనమాట టోటల్. అందులో అర్జిత్ సింగ్ వచ్చేసి పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో నెక్స్ట్ అండి హూ సక్సీడెడ్ ధ్రువసేన టు ఓకేనండి టు ద థ్రోన్ ఆఫ్ మాల్వా అండి? ధ్రువసేన వచ్చేసి ఏంటంటే మనకి 627 నుంచి 641 వరకు మాల్వా ప్రాంతానికి రాజుగా పనిచేశారు. అయినా రాజుగా ఉన్నారనమాట. ఈయనకి ఇంకొక పేరు ఏంటంటే బాలాదిత్య అని కూడా పేరు ఉందన్నమాట. ఈయన బుద్ధిస్ట్కి సంబంధించిన మాన్యుమెంట్స్ చాలా వరకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి మనకి వల్లభి అనమాట. మరి అతన్ని చేసింది ఎవరంటే ఖర్గార్హ 2 అనమాట. ఓకేనండి, ఖరాగ్రహ 2 అనే వ్యక్తి అనమాట ఇతన్ని సక్సీడ్ అంటే ఓడించడం జరిగిందనమాట. ఓకేనండి, అతని తర్వాత రూలింగ్లోకి రావడం జరిగిందనమాట. ఇవండి ఈ వీడియోకి సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.